మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్షల ఫలితాల్లో ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. డిఎంకు చెందిన విద్యార్థిని తూము వెన్నెల జాతీయ స్థాయిలో 307వ ర్యాంకు సాధించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 11 ర్యాంకు సాధించి డాక్టర్స్ మెడికల్ అకాడమీ కీర్తి పథకాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించినట్లుగా డిఎంఏ డాక్టర్లు డైరెక్టర్లు రాయల సతీష్ బాబు, భరణి కుమార్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. పరీక్ష ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థిని వెనిల కూడా జాతీయ స్థాయిలో 307 ర్యాంకు సాధించి సత్తా చాటిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయానికి చేరువైనటువంటి మార్గాలు ఎలా సహకరించారు, ఎవరెవరు సహకరించారు, విజయానికి ప్రధానమైనటువంటి కారణాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డిఎంఏ అకాడమీకి చెందినటువంటి ఎవరైతే మెడికల్ అకాడమీ యాజమాన్యం మనతో పాటు ఉంది సతీష్ బాబు. సతీష్ బాబు గారు చెప్పండి, ఖమ్మం జిల్లాకు సంబంధించి మెడికోస్ ఇదివరకు చాలా తక్కువ మంది ఉండేవారు. డిఎంఏ ఏర్పాటు ఆవిర్భించిన తర్వాత చాలామంది మెడికల్ విద్యార్థులు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యం మీరు చేస్తున్న కృషి అంటే ఫస్ట్ డి ఫర్ డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ డి డిసిప్లిన్, నెక్స్ట్ డిటర్మినేషన్, నెక్స్ట్ డి డెడికేషన్. ఈ 3 ఉంటే కనుక ఈ 3 Ds కలిసి డెఫినెట్గా డి అనే డాక్టర్ అనే డిని డెఫినెట్గా మేక్ చేయగలదు. మన కన్సిక్యూటివ్ చూస్తూనే ఉన్నాం. 8 years అయిపోయింది, ఇది 9th year ఎస్టాబ్లిష్మెంట్ మనది. 9th yearలోకి వచ్చాము. ఫస్ట్లో మనకి ఫస్ట్ బ్యాచ్ నుంచి ఓన్లీ గాట్ 9 మెడికల్ సీట్స్, తర్వాత 18, తర్వాత 49, తర్వాత 75, తర్వాత 95, మొన్న 108, ఇప్పుడు 116 అరౌండ్ మెడికల్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. సో నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్సే కాదు, మనకి ద బెస్ట్ అంటే ఈ హార్డ్ పేపర్ టఫెస్ట్ పేపర్కి కూడా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 307 ర్యాంక్ రావడమే కాకుండా మనకి టోటల్ స్టేట్లో కూడా 11th పొజిషన్లో తను ఉన్నది. అండ్ తూము వెన్నెల అనే స్టూడెంట్. అండ్ మనకి రెస్ట్ ఆఫ్ హైదరాబాదు స్టేట్ ఫస్ట్లో కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటి అంటే ఫిజిక్స్, బైపీసీ అనగానే చాలామంది దడుచుకునే సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్లో 100 మార్కులు పైన దాటిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. అంటే చాలా వెరీ ఫ్యూ మెంబర్స్. ఒక ఖమ్మంలో తీసుకుంటే కనుక అసలు ఎవరు లేరు 100 పైన. అలాంటిది మనకి 2 స్టూడెంట్స్కి 116 మార్క్స్ అలాంటి టఫ్ పేపర్లో కూడా రావడం అంటే చాలామంది సర్ప్రైజ్ ఏంటి అంటే చాలామంది ఫ్రెండ్స్ కూడా అనేది ఏంటంటే మన మెడికల్ పేపర్ కొంటున్నారా అన్న ఉద్దేశంతో అంటున్నారు, కానీ లేదు, నిజంగా స్టూడెంట్స్ వర్క్, మా యొక్క స్టాఫ్ యొక్క కాలేజ్ యొక్క ప్రోగ్రామ్, మన స్టాఫ్ యొక్క డెడికేటెడ్ వర్క్ అండ్ పేరెంట్స్ కోఆపరేషన్. అంటే ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా ఉన్నాయి, రకరకాల ఇన్స్టిట్యూషన్స్, లక్షలాది మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తామనే పక్షంలో లాంగ్ టర్మ్ తీసుకుని ర్యాంక్స్ వాళ్ళు డిఎంఏలో కేవలం తక్కువ మంది చదువుతూ ఎక్కువ రిజల్ట్, ఎక్కువ మెడికల్ సీట్ సాధించడానికి ప్రధానమైనటువంటి కృషి ఎక్కడ సక్సెస్ రేట్ మీరు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ అటెంప్ట్లో కూడా చాలా ర్యాంక్స్ వచ్చినా సరే రిపీటర్స్. అంటే అక్కడ మీరు అన్నట్టు కార్పొరేట్లో ఒక్కొక్క క్లాస్కి దాదాపు 300-500 మందిని కూర్చోబెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మీరు కార్పొరేట్ గురించి అడిగారు కాబట్టి చెప్పాను. కార్పొరేట్లో అనేది అకౌంటబిలిటీ అనేది ఉండదు. అక్కడికి పోయే లెక్చరర్ అనేవాడు ఎట్టి బస్సులో ఈ స్టూడెంట్కి ర్యాంక్ రావాలి, సీట్ రావాలనేది చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ అటాచ్మెంట్ అనేది ఉండదు. వచ్చామా చెప్పామా అని పోయేటట్టు ఉంటుంది. సో మన చిన్న డాక్టర్స్ మెడికల్ అకాడమీ లాంటి కాలేజీలో తీసుకుంటే మీ ఇద్దరమే మేనేజ్మెంట్ డెఫినెట్గా డైరెక్ట్ అటాక్. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ప్రతి మార్కు, ప్రతి ర్యాంకు కాబట్టి మా యొక్క ఫేమ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి అలానే లైక్ మైండెడ్ తీసుకున్న మన బాటనీ జువాలజీ కానీ మేమందరూ కూడా కార్పొరేట్ స్థాయి కన్నా కూడా ఉత్తమ ఎడ్యుకేషన్ ఇస్తాము. అండ్ వన్ మోర్ థింగ్ అంటే యావరేజ్ స్టూడెంట్స్ని కూడా ఇక్కడ పట్టించుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ మారుస్తాం, ఎవరికి తగ్గట్టు ఆ ప్రోగ్రామ్ ఇస్తాం. అంతేగాని సెంటర్లో ఎక్కడో ప్రోగ్రామ్ వేసి అందరికీ నడపడం కాదు, ఎవరికి తగ్గట్టు ఆ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మా సక్సెస్కి కారణం. ఇండియా ఓపెన్ కేటగిరీలో 307 ర్యాంక్స్ అని చెప్పండి వెన్నెల మనతో పడుతున్నారు. చెప్పండి వెన్నెల గారు, మీరు చేసిన కృషి ఏంటి, మీ సక్సెస్ ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వారు? మా సక్సెస్కి ప్రధానమైన పాత్ర పోషించింది మా పేరెంట్స్, తర్వాత మా కాలేజ్. మా పేరెంట్స్ తర్వాత మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిన టీచింగ్ అండ్ వాళ్ళు నడిపించిన ప్రోగ్రామ్. వాళ్ళు మాకు మోర్ దెన్ 100 గ్రాంటెస్ పెట్టారు. అసలు మోర్ దెన్ 100 గ్రాంటెస్ పెట్టడం అనేది సాధారణమైన విషయం. ఇంత ఎఫర్ట్స్ పెట్టారు మా లెక్చరర్స్ మా మీద. నేను పెట్టిన ఎఫర్ట్స్, నేను పెట్టిన హార్డ్ వర్క్ వల్ల ఈసారి ఇంత టఫ్ పేపర్లో కూడా నాకు 307 ర్యాంక్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వచ్చింది.
స్టేట్ ర్యాంక్ కూడా 11th ర్యాంక్ వచ్చింది నాకు ఈ సంవత్సరం. దాదాపు ఈ ర్యాంక్ రావడానికి ఈ సంవత్సరం పేపర్ కూడా చాలా హార్డ్గా ఉంది అనేటువంటి ఉన్నారు. ఎన్ని గంటలు మీరు దగ్గరగా ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేషన్ రీడ్ చేస్తారు? నియర్లీ 17 to 18 hours ఎవ్రీ డే. ఫస్ట్ ఇయర్లో అయితే నేను చదివింది ఓన్లీ 2 years, డైరెక్ట్ అటెంప్ట్లోనే వచ్చింది నాకు సీట్. ఫస్ట్ ఇయర్లో 16 hours వరకు చదివాను రోజు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 17 to 18 hours పైనే చదివాను. అలా ఎవ్రీడే చదవడం వల్లే నాకు లాంగ్ టర్మ్ లేకుండా డైరెక్ట్ అటెంప్ట్లో సీట్ వచ్చింది. సక్సెస్ కాని వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నీట్ సీట్ రావాలంటే ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉంటుందని ఈ నీట్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఏ సూచించాలంటే? ఈ సంవత్సరం వచ్చినట్టు పేపర్ ఎప్పుడూ రాదు. ఈ సంవత్సరం ఇలా ఇవ్వడానికి కారణం లాస్ట్ ఇయర్ జరిగిన విషయాల వల్ల ఇలా ఇచ్చారు. కానీ ప్రతి సంవత్సరం ఇలా రాదు. అసలు ఎవరు భయపడకండి. ఈ సంవత్సరం టాలెంట్ ఉన్నోళ్ళు కూడా, బాగా చదివిన వాళ్ళు కూడా రాలేదు సీట్. కానీ అలా అని చెప్పి భయపడకుండా, బాధపడుతూ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వకుండా అయితే ఉండకూడదు. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. మీ హార్డ్ వర్క్ మీరు వెళ్ళే దారిలోనే వెళ్ళండి. మీకు పక్కా సీట్ వస్తుంది. ఈ సంవత్సరం అలా ఒకేసారి రావడం వల్ల భయపడ్డారు, కానీ నెక్స్ట్ ఇయర్ అట్లా రాదు. ఆ భయాన్ని వదిలి మళ్ళీ మీ హార్డ్ వర్క్ని అట్లే కంటిన్యూ చేస్తే మీకు నెక్స్ట్ ఇయర్ మంచి సక్సెస్ వస్తుంది అని చెప్తున్నాను. ఇది మొత్తానికి సంబంధించి నీట్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించిన పేరు ప్రఖ్యాతలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి విద్యార్థులను తీసుకురావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇదే నేపథ్యంలోనే ఖమ్మం చెందినటువంటి విద్యార్థులు అనేక మంది కూడా దాదాపు ఇప్పటికే అనేక రకాల అకాడమీలు కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. కానీ మేము కూడా అందరికి మించి అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటు ఎక్కువ మంది విద్యార్థులు మెడికల్గా తయారు చేసేటువంటి శక్తి మేము ఖమ్మం జిల్లా ప్రజలకు మాకు ఇస్తున్నారు. వాళ్ళకి మేము తిరిగి మేము సీట్లు అందిస్తామని చెప్పేసి కూడా ఇటువంటి డాక్టర్స్ మెడికల్ అకాడమీ కూడా చెప్తా ఉంది. ఏదేమైనా సరే ఎడ్యుకేషన్ రంగంలో ఖమ్మం జిల్లా ఇప్పటికే ముందుంది. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతున్నాం. ఇది ఖమ్మంలో తాజా నీట్ ఫలితాలకు సంబంధించి కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం, డాక్టర్స్ మెడికల్ అకాడమీ.